సరే ఇదే గ్రామాల్లో గతంలో ఎంతెంత పెద్ద గోతులుండేయి. ఇప్పుడు కనీసం రోడ్లేస్తున్నారు. ఎట్లుందంటారు ప్రభుత్వం మారిన తర్వాత ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకు బాగుంది సార్? ఎందుకు? అంటే అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరి నేను గతంలో బటన్ నొక్కాను, బటన్ నొక్కి చాలా మంది డబ్బులు అయితే ఇదే కదా జగన్ గారు అదే బటన్ నొక్కారు, ఏమైనాయి డబ్బులు ఎడిపోయినాయో తెలియదు. మరి మనం అసలు ట్రావెలింగ్ లేకపోతే ఎట్లా అసలు? అవును. ఇప్పుడు బండి మీద కింద పడితే హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది? అవును. 10,000 15,000 ఒకరోజు టెస్టులు సరిపోతున్నాయి 10,000 రూపాయలు. అవును. వాళ్ళ మరి ఆరోగ్య సమస్యలు అందరికి ఏదో సమస్యలు ఉంటున్నాయి. వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే లక్షలు అయిపోతున్నాయి. 10,000 ఇస్తే ఎన్ని రోజులు వస్తున్నాయి? వాళ్ళ ఖర్చులు పెరిగిపోయినాయి అన్ని. మా ప్రచారీ సరుకులు కానీ అన్ని రకాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే రోడ్లు వేసి కొంచెం అభివృద్ధి జరిగితే కొంచెం పరిశ్రమలు అయితే ఉద్యోగాలు, అందరికి ఉపాధి. ఇప్పుడు ఇసుకుంది, ఇప్పుడు టాపీ వాళ్ళకి అందరికి కూలీలకి అందరికి పని దొరుకుతుంది. ఉచితంగా ఇసుక ఎవరైనా సరే తీసుకెళ్ళండి అని చెప్పి చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు మంచి నిర్ణయమే. కాకపోతే ఏంటంటే మన బోర్డర్ దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలో వినియోగించుకుంటే మంచి పథకం. కట్టడి చేసి అది ప్రభుత్వం అది తీసుకోవాలి. ఈ రోజు అలా చేస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా మౌలిక వస్తువులు ప్రజలకి నేరుగా కల్పించే విధంగా ఈ రోజు ఈ పల్లెటూర్లలో రోడ్లు వేస్తున్నారంటే లారీలతో రాత్రిపూట ఇసుకని బయటికి వెళ్ళనీయకూడదు. చెక్ పోస్టుల దగ్గర కొంచెం బందోబస్తు పెట్టి దాన్ని అరికడితే ఇసుక కూడా చాలా ఫ్రీ అయిపోద్ది. ఇంత అడావుడి కూడా ఉండదు. ఎందుకంటే రోడ్లు కూడా దెబ్బతినవు. ఇప్పుడు మనకి కావాలనుకోండి ఒక 10 ట్రాక్టర్లు తెప్పించుకుంటాం, మళ్ళీ 1 నెల 2 నెలలకు అవసరం. అంతేగాని ఇప్పుడు అదే వ్యాపారం జరిగిందంటే నిత్యం అదే అయిపోతుంది. రోడ్లు దెబ్బతింటాయి, ఇటు పొల్యూషన్ పెరిగిపోతుంది, మనుషులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తున్నా ఫారిన్ నుంచి వస్తాను, బోళ్ళంత దుమ్ము డస్ట్ తో ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే తప్పదు కానీ అది వ్యాపారంగా మారింది అనుకోండి, పొల్యూషన్ వల్ల ఇబ్బందులు అవుతాయి, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ప్రభుత్వం మాత్రం కనిపిస్తుంది, లేదా పెన్షన్లు ఇస్తున్నారు కనబడుతుంది. ప్రతిదీ మీరు అన్నట్టుగానే గ్యాస్ బండ్లను ఏదో చెప్పింది చేస్తున్నారు. అయినా కూడా అసలు ఏం బాగోలేదు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని అట్లాగే అంటా ఉంటారండి. ఇప్పుడు ఇప్పుడు ఏదో అన్నట్టు సామెత ఉంటది కదా, ఏదో ప్రభుత్వం అన్ని నేనే చేశానని ఆయన అంటున్నాడు కానీ ఏమీ లేదు. అన్ని ఎక్కడ పడిపోయినాయి. అంతా అసలు మన రాష్ట్రమే అసలు నాశనం అయిపోయింది. అభివృద్ధి కానీ కనీసం ఉద్యోగ అవకాశాలు, అసలు రాజధాని ఏంటి చెప్పుకోవడానికి కూడా లేకుండా మనకి మామూలుగా ప్రతి రాష్ట్రంతో చూసుకుంటే మన రాష్ట్రం మంచి ముందుండేది, అన్ని వసతులు ఉన్నాయి. అట్లాంటిది వెనకబడిపోయింది. 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. ఇప్పటికైనా మార్పు వచ్చిందంటారు? గ్యారంటీగా వస్తుంది. కాకపోతే ఇంకో 5 ఏళ్ళు ఉండాలి ఆయన, అంటే అవన్నీ సెట్ అవుతాయి. ప్రజలు ఆలోచిస్తారంటారా మరి? అది గ్యారంటీ కళ్ళు మూసుకొని నేను వస్తాను అట్టగా అంటారు. ఇప్పుడు అంటాం ఏమన్నా అంటానికి చేతలకి సమయం ఉండాలి కదండి. ఇప్పుడు అభివృద్ధి అనేది కళ్ళకి కనపడుతుంది, ఇంకా చేస్తారు. ఇంకా ఆర్థికంగా మనం ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి ఆయన మరి అన్ని నిర్ణయాలు ఒకేసారి తీసుకోవాలంటే కష్టం కదా. అదే ఉన్నాయి, ఇంకా చాలా పథకాలు ఉన్నాయి, డబ్బు లేదు, ఎట్ట రావాలా, అవునవును ఇవన్నీ చేయగలరంటారా సార్? చేస్తారు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రోడ్ల పరిస్థితి, గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉండేవి బాబాయ్? అసలు ఏంటి అప్పుడేం రోడ్లు లేవు, ఏమి రోడ్లు ఉండేవి కాదు. ఇప్పుడు రోడ్లు పోస్తున్నారు, మళ్ళీ నన్ను రోడ్లు పోస్తున్నారు ఎక్కడ చూసినా. కనీసం అంటే ఈ రోజున పల్లెటూర్లలో కావాల్సింది ఏంటి? ప్రధానంగా రోడ్లు బాగుండాలి, సైడ్ కాలువలు ఉండాలి, లైట్లు ఉండాలి, ఇది కోరుకుంటాం. అందుకే ఓట్లు కూడా వేస్తాం మనం. మరి గత 5 ఏళ్లలో జగన్ గారు చేసింది ఏంటి? ఏం చేసేది చేయలేదు. అందరికి డబ్బులు పంచుతున్నాడు ఆయన, ఈ మానేశారు. అదేమనంటే నేను డబ్బులు పంచుతున్నాను అని చెప్తారు. అది ఇంకేమో. అప్పుడు ఏం చేసిందే మంచి పాలన అంటున్నాడుగా. ఎవరు చేసింది అట్టాగంటారండి, పాలన నేను చేసింది మంచిదని. అవును, అంతేగాని జనాలకు కదా మంచి చేయాలి. ఇప్పుడు ఈ చంద్రబాబు గారు చేసే పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉందంటాం. బాగానే ఉంది. పెన్షన్లు అవన్నీ టైంకి ఇస్తున్నారంటారా? బాగా చేయగలరంటావు, ఇంకా బాగా చేయగలరంటావు చంద్రబాబు గారు? చేస్తారు. 5 ఏళ్ళ పరిపాలన బాగా చేసి ఇప్పుడు వరకు ఆయన ఎక్కడి కానీ ఈ రోజు వరకు ప్రతి ఒక్క విలేజ్ లో, ప్రతి సందు, ప్రతి గొంతులో రోడ్లు అన్ని ప్రశాంతంగా అన్ని సిమెంట్ రోడ్లు వేస్తున్నారు ప్రతి ఒక్క విలేజ్ లో. నేను ఇక్కడ నుంచి 15 వరకు చూశాను. ఏ విలేజ్కి వెళ్ళే కానీ ఇలా రోడ్లు ప్రతి కాంట్రాక్ట్ తీసుకుని వేస్తారు. ఈ పొలాలకు వెళ్ళే రోడ్లు కూడా బాగానే వేస్తారు. ఈ 4 డంక్ రోడ్లు కూడా వేస్తున్నారు. ఈ 5 ఏళ్ళు పూర్తిగా అయితే మనకి ఆర్పార్ ఒకటి ఇది ఉంది కదా కరకట్ట, 4 ట్రాక్ వేసి చేస్తున్నారు. మన అది మన రౌండ్ సర్కిల్, ఇది ఉప్పులూరు నుంచి మన బెంచ్ సర్కిల్ లాగా కలుపుతా అన్నారు కదా. మొద్దూరు కానీ రొయ్యూరు కానీ రౌండ్ సర్కిల్ కలుపుతా అన్నారు కదా. అటు లాస్ట్ కి ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, తర్వాత అది డైరెక్ట్ గా
రేపల్లి ఆ, రేపల్లి కలుపుతూ అవును. ఇవన్నీ మనకి ఏర్పాటు చేస్తూ, అలాగే వైజాగ్ నుంచి మనకి వైజాగ్ నుంచి మన ఎయిర్పోర్ట్ ఒకటి ఏర్పాటు చేశారు కదా, అవును. అది ఒకటి సర్వే చేస్తున్నారు. ఆ. అది కాకుండా వైజాగ్ నుంచి మనకి విజయవాడ వరకు. అవును. ఇప్పుడు మీరు చెప్పినట్టు బాబాయ్, మీరు చెప్పినట్టుగా వ్యాపారాలు చేసుకోవాలన్నా లేదా సామాన్య ప్రజానీకం తిరగాలన్నా కూడా ఈ రవాణా మార్గం అనేది బాగుండాలి. గత 5 ఏళ్లలో పరిస్థితి ఎలా ఉండేది జగన్ గారు ఉన్నప్పుడు? 5 ఏళ్ల పరిస్థితి ఏంటి, ఆయన ఎప్పుడు అమౌంట్ చూసి ప్రజలకి డబ్బులు పంచుతూ ఉండేవాడు. ఆ, నేను పలానా దానికి డబ్బులు పంచుతున్నా, ఆ. ఇక అమ్మ ఒడి కానీ అయ్యి ఒడి కానీ ఏదన్నా అంటే కేవలం కానీ డబ్బులు ఇస్తే సరిపోతే ఓట్లు వేసేస్తారనుకున్నారంటారా? డబ్బులు పంపుతుందా, పంచుతుందా, ఆ. దాని మీద నా మీద అమ్మాయిని ఉంటే ఆ. ఓటేస్తారు ఆ. అన్న ఇదిగా ఆయన చేసింది. ప్రజలు పన్నులు ఎందుకు కడతాం? మన ముందు మన వస్తువులు బాగుండాలి, రోడ్లు బాగుండాలి, కాలువలు ఉండాలి, ఇట్లా కదా. ఎన్నన్నగా స్వామి భవానీ గారు ఎన్నన్న కానీ మా విలేజ్లో మా రోడ్లు బాగుందా, ఆ, మేము ప్రశాంతంగా వెళ్తున్నాం లేదా, అవును. అన్ని రోడ్లు బాగున్నాయా అని, అది దాని గురించి మేము గతంలో ఆలోచిస్తాం. చాలా మంది యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు అవును, పోయిన అవును, వాళ్ళు, అవును. కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు ఎంతమంది? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు రోజు. ఆ, కానీ రోడ్లు వేస్తే మాత్రం మాకు విలేజ్కి మాత్రం, ఏ విలేజ్కి, మా విలేజ్కే కాదు ఏ విలేజ్కి సంతోషమే. సో చంద్రబాబు గారు ఈ 5 ఏళ్ళు పరిపాలన ఆయన చెప్పినట్టుగా చేయగలుగుతారంటారా? చేస్తాడు, ఆ, చేస్తాడు. నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా చేస్తాడు. నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా. ఆవ్. 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని నేను వస్తా అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి వస్తాడు, తర్వాత ప్రజల అభిప్రాయం అది. అవును, ఈ 5 సంవత్సరాల్లో ఆయన అనుకున్నది చేస్తే నెక్స్ట్ ఆయనేగా సీఎం. అవును, ఆయనే కదా. ఇప్పుడు మన కోర్టు ఉంది, ఆ, అది ఓకే చేస్తున్నారు. అవును. తర్వాత ట్రాక్ అమరావతి. అమరావతి ఆ. ట్రాక్ ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ పండు కదా. అవును, రైల్వే జూన్ అది. ఆ, ఆ ట్రాక్ బొమ్మాయి ఇది ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడ నుంచి మందర్ నుంచి బెంగళూరు అవును. తమిళనాడుకి ఆ. ట్రాక్. సో ఇవన్నీ చేస్తే ప్రజలు చూస్తారు, ప్రజలు చూస్తారు. ఎవడు మంచి చేశాడు, ఎవరు మరి చేయలేదు. అంతే, మనకు కావాల్సింది అంతేగా. ఆ, మనకు బాబాయ్ మాకు మంచి చేస్తున్నాడు, రోడ్డు వేస్తున్నాడు, అవును. బాబాయ్ పేరు చెప్పుకుంటాం. అది ఎవరో ఇచ్చింది కాదు, అవును. దగ్గరుండి బాబాయ్ మాకు రోడ్డు వేపిస్తున్నాడు. అవును. ఆ రోడ్డు మా బాబాయ్ వేయించాడు, చూసినప్పుడల్లా బాబాయ్ రోడ్డు వేయించాడు నాకు గుర్తొస్తుంది. ఈ రోజున మీ పల్లెటూర్లలో గత పరిస్థితులను చూస్తే రోడ్లు అస్తవ్యస్తంగా ఉండి, రోడ్లు ఉందా లేకపోతే నేను బటన్ నొక్కాను కానీ వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకి ఇలాంటి కనీస వస్తువులు కావాలంటారా లేదా డబ్బులు బటన్ నొక్కి డబ్బులు కావాలంటారా? ఇట్లాంటి పనిముట్లు ఇవే కావాలి. ఆ, ఆ పనిముట్లు ఆ డబ్బు ఏం చేసుకుంటే దాన్ని నొక్కటగా ఆ. అంటమే కానీ అవును. రోడ్లు అన్నీ బాగా చేస్తున్నాం. ఆ. ఉం? సో చంద్రబాబు గారు వచ్చాక అన్ని చేయగలుగుతారంటారు బాబాయ్? చేస్తాడు, అనుమానం చెప్పినట్టు చేస్తాడంటారా? ఆ, అనుమానం లేదు లేదు. లేదు. ఆ, కంపెనీలు కాడ తీసుకొస్తున్నాడు, కంపెనీలు చాలా వస్తున్నాయి, అవును, పరిశ్రమలు, ఉద్యోగాలు. అన్నీ వస్తున్నాయి, ఆ, బాగా చేస్తున్నాడు. మరి ఏం చేయట్లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏమి చేయట్లేదు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని అంటున్నాడుగా. ఏదో అట్లా ఏం చెప్తాడు, దొంగ అంటారు. ఏమంటారు బాబు, కనపడతా స్వామి మీకు? అవును, అవును, అవును. ఏ స్వామి ఆ, మీకు కనపడతలేదా? మేము చెప్పుకోవచ్చు స్వామి, ఆ, చేసేది కనపడుతుందా స్వామి? అవును. ఆ? ఆ. సో అంటే ఈ రోజు ఈ రోడ్ల వ్యవస్థ ఇంత అంటే గ్రామాలలో దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అని అంటారు. అట్లాగే రైతు దేశానికి వెన్నెముక అంటారు. ఈ రోజు రైతు కళ్ళాల్లో ధాన్యం అమ్మితే 24 గంటల్లో డబ్బులు పడిపోతున్నాయి అని చెప్పి అంటున్నారు. పడుతున్నాయి స్వామి, ఇవన్నీ మంచి నిర్ణయాలైనా సార్. మంచిదే. ఆడు 6 నెలలకి 7 నెలలకు కొంతమంది ఇయ్యారు. మొన్న ఈ వచ్చినా ఇచ్చాడు, ఎన్నో కోట్లు ఇచ్చాడు. అవును, దాళవ డబ్బు స్వామి, అవును. జగన్ ఉన్నప్పుడు పెట్టిన బకాయిలు బకాల్ని పోయి ఇచ్చాడు. ఆ, బాగా చేస్తున్నాడు స్వామి. బాగా చేస్తారంటారా? స్వామి చంద్రబాబు గారు బాగా పరిపాలన చేస్తున్నాడా? ఆ. ఇంకేం చెబుతారు? ఏమన్నా సలహా ఇవ్వండి ప్రభుత్వానికి అంటే ఏం చెప్తారు బాబాయ్? అన్ని బాగా చేస్తామని చెబుతాం స్వామి.